హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రొయ్యల చెరువు దగ్గరకు వచ్చాను. రొయ్యల చెరువుల దగ్గరకు వస్తే పక్కనే సైడ్న కాలువ ఉందండి. మంచి వాటర్ అంటే వరికి వేసే వాటర్ అనేవి కెనాల్ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నవి స్లోగా. వాటిల్లో చేపలు అనేవి బాగా ఉన్నాయండి. అవి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. వాటికి చాలా ఉన్నాయండి పిల్లలు. చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి చిన్నదంటే ఒక 100 గ్రాములు దాకా ఉండొచ్చు మేబీ. ఇవి చేపలు అనేవి బాగా అంటే ఈత కొడుతున్నవి. నేను మంచి 2 టైంలో వెళ్ళాను, అంటే 2 o'clockకి వెళ్ళాను ఆఫ్టర్నూన్ టైంలో. అవి ఫిష్లు అనేవి మంచిగా ఫ్లో అవుతూ ఆడుకుంటూ ఉన్నాయి. చూడండి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. అవి కూడా 2 చేపలు. అవి కూడా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. నేను దగ్గరికి వెళ్తుంటే అవి అటు లోపలికి వెళ్తున్నాయండి. నేను అప్పటికి వాటర్ దగ్గరికి కెనాల్ ఎడ్జి కల్లా దిగేసాను. లోపల ముళ్ళులు ఉన్నాయి కాబట్టి నేను అంత లోపలికి వెళ్ళలేకపోయాను. అవి ఫిష్లు అనేవి బాగా ఆడుకుంటూ ఉన్నాయండి. చాలా అంటే చాలా ఫిష్లు ఉన్నాయి. వాటిల్లో కొన్ని పెద్దవి కూడా ఉన్నాయండి. అవి మంచిగా ఈత కొడతా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఈ ఫిష్ల్ని ఒకరోజు పట్టుకోవడానికి ట్రై చేయాలి నేను. వీటిని ఇంట్లో పెంచుకుంటారు చూడండి, అలా కూడా ఉంటాయండి. ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ ఫ్రాన్స్ మా పాండ్స్ బిసైడ్ ఉంటాయి. మా ఫ్రాన్స్ దగ్గరే చేపల చెరువు కూడా ఉందండి. కాకపోతే ఆ చేపలు వేరు, ఈ చేపలు వేరు. ఇవి జెన్యూన్గా అంటే నార్మల్ వాటర్లో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పాండ్స్లలో వేసే చేపలకి వాటికి ఫీడ్ వేసి పెంచాలి. వీటికి ఎలాంటిది ఏమి ఉండదు, జెన్యూన్గా ఉంటాయి. వీటిని తిన్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అవి కూడా చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అంటే వీటిని కౌంట్ చేయలేమండి. ఎన్ని పిల్లలు ఉన్నాయంటే అన్ని పిల్లలు ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు బొచ్చెలు అంటారు. వీటిలో చాలా వరకు బొచ్చెలు అనే చేపలు మాత్రమే ఉన్నాయండి. వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిల్లో ఈ ఫిష్లలో ముళ్ళులు కూడా బాగానే హెవీగా ఉంటాయండి. వాటిని చూచి తినాలి తినే టైంలో క్లీన్గా చేసుకొని. కాకపోతే మేము ఇప్పుడు ఊరికే వీడియో మాత్రమే తీసానండి. 1 డే కన్ఫామ్గా క్యాచ్ చేసి ఫిష్ కర్రీ కూడా చేసి చూపిస్తాను మీకు. పిల్లలు అనేవి చేప పిల్లలు చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్ స్టేజ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా పిల్లలు ఉన్నాయండి ఈ ఫిష్లు అనేవి. చూడండి, మీరు కౌంట్ చేయాలన్నా కూడా కౌంట్ చేయలేము. వీటిలో ఆల్మోస్ట్ ఎక్కువ చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాయండి. ఈ ఫిష్లలో ఆల్మోస్ట్ చాలా వరకు చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాయి. వీటిని కౌంట్ చేయాలన్నా కూడా మనకి కౌంటబుల్ కావు, ఎందుకంటే అటు ఇటు రొటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని కౌంట్ చేయలేము. వీటిని ఎలా అంటే ఇప్పుడు వరి కోసి అయిపోయినాక కెనాల్ వాటర్ అనేది ఇప్పుడు పొలంలోకి రానివ్వకుండా అవి కట్టలు అనేవి వేసేస్తారు. ఇంకా వాటర్ అనేవి కెనాల్లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు డ్యామ్ వాటర్ కూడా అంతగా లేవు కాబట్టి స్లోగా వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయండి. వీటిల్లో కెనాల్లో చాలా అంటే చాలా క్లియర్గా ఫిష్లు అనేవి విజిబుల్ ఉంది. ఈ ఫిష్లకి ఒక్కొక్కటి మంచిగా యాక్టింగ్ కూడా చేస్తాయండి.